హలో అందరికీ నేనైతే విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మసాలా పన్నీర్ మసాలా చూపిస్తున్నాను. అయితే నా సబ్స్క్రైబర్ అడిగారు, మీ మెథడ్లో పన్నీర్ మసాలా ఒకసారి వీడియో చేయండి మేడం అని అడిగారు. సో నేను అందుకే చాలా ఈజీగా టేస్టీగా చూపిస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, ఒక 7-8 మిరియాలు, 1 ఇంచు చెక్క, మసాలా చెక్క ఉంటుంది కదా, అవన్నీ వేడి చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని, విఆర్కే డైట్లో ఒక ఆనియను, ఒక టమాటా లిమిట్ కదా, అంతే లిమిట్ మాత్రమే మనం యూజ్ చేయాలి. విఆర్కే డైట్లో లిమిట్లో ఉన్నాయి మనం యూజ్ చేయాలి. అంటే కరివేపాకు మన ఇష్టం, నేను ఎక్కువనే వేసిన కరివేపాకు. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. లైట్గా సాల్ట్ వేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది. చాలా బాగుంది మసాలా పన్నీరు. నా మెథడ్లో నేను చూపిస్తున్నాను. అందరికీ వస్తుంది, బట్ నా మెథడ్ అయితే నేను చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. నువ్వులు మిక్సీకి వేసుకొని ఇప్పుడు సైడ్కి పెట్టుకొని ఇది ఒకసారి కలుపుదాము, మగ్గిద్దాము. మనము ఇట్లా మగ్గించేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెడితేనే బెటరు. మగ్గినాయి ఆల్మోస్ట్. అయితే విఆర్కే డైట్లో చింతపండు లేదు కదా, మనం చింతపండు ప్లేస్లో ఒక నిమ్మకాయ తీసుకోవాలి. ఇప్పుడు మగ్గిన తర్వాత ఈ నువ్వులు వేసుకున్నాం కదా, అదే మిక్సీలో ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అన్నీ వేసుకొని చూడండి. చాలా బాగుంది. యాజ్ టీజ్గా చేసుకోండి, నిజంగా బాగుంది, స్పైసీగా. ఇప్పుడు రెయిన్ వస్తుంది కదా, అప్పుడప్పుడు వర్షాలు, క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఇట్లా స్పైసీగా చాలా టేస్టీగా ఉంది. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి వీడియో మంచి యూజ్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా లైట్గా ఆయిల్ వేద్దాము. చాలా బాగుందండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు పన్నీర్ ఉంది కదా, పన్నీరు మనం తెచ్చిన తర్వాత పీసెస్ కట్ చేసి ఇట్లా ఫస్ట్ ఆయిల్లో మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టి మగ్గిద్దాము. అంతలోపు ఈ మసాలా పేస్ట్ చేసుకుందాం మనము. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్. చాలా బాగుంది, అందరూ ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. అందరూ బాగుందంటారు. ఇంట్లో కొట్టిన మసాలా మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం మన ఇష్టము. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంటేనే బెటర్ డైట్ చేసే వాళ్ళకి. కొద్దిగా జీలకర్ర. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మసాలా పన్నీర్ మసాలా పేస్ట్ అయింది, రెడీ అయింది. ఇప్పుడు ఒక నిమ్మకాయ కట్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకుందాము. సూపర్గా ఉంది మసాలా. విఆర్కే రోటీస్కి, దోశకు అన్ని కాంబినేషన్ బాగుంటుంది. ఇప్పుడు ఇవి పన్నీర్ మగ్గినాయి కదా, ఆయిల్లో మగ్గినాయి, కొంచెం ఎక్కువ మగ్గినాయి అయినా ఓకే, నో ప్రాబ్లం. బాగుంది పీసెస్. ఇట్లా ఎక్కువ మగ్గినా కానీ బాగుంది. ఆయిల్లో మగ్గింది కదా, మనం కర్రీ తింటుంటే చాలా టేస్టీగా వచ్చింది. చూడండి, ఇప్పుడు పేస్ట్ అంతా మనం దీంట్లో వేసుకుందాము. పన్నీర్ అంటే అందరికి ఇష్టమే కదా. అయితే ఇది మనం డైట్ చేసేటప్పుడు 100 గ్రామ్స్ మాత్రమే వాడాలి. విఆర్కే డైట్ చేసే వాళ్ళు పన్నీరు. కొద్దిగా వాటర్ వేసి అంతా పోద్దాం ఇందులో కర్రీలో. ఇది మనం కలిపేటప్పుడు సైడ్ నుంచి కలపాలి. అవి పన్నీర్ పీసెస్ అంతా పీసెస్ కాకుండా మనం సైడ్ నుంచి నిదానంగా కలుపుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఇప్పుడు సిమ్లో కొద్దిగా ఉడకనిద్దాము. సిమ్లో పెడితే బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది మసాలా ఉడకాలి. మనం తొందర పడకూడదు వంట చేసేటప్పుడు, టేస్ట్ కావు వంటలు. వంటిల్లే వైద్యశాల కదా, మనం ఏదైనా మన హెల్త్ డిపెండ్ మన ఫుడ్ మీదనే ఉంటుంది. మంచి హెల్తీ ఫుడ్ తింటే హెల్తీగా ఉంటుంది బాడీ. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ మసాలా వేసుకుందాము. అయిపోయింది, మసాలా అంతా ఉడికింది. చాలా టేస్ట్ ఉంది, సూపర్గా మంచి స్మెల్ కూడా వస్తుంది. చాలా సూపర్గా ఉంది. విఆర్కే
పన్నీర్ మసాలా విఆర్కే రోటీస్, పూరి, చపాతీ అన్నిట్లోకి బాగుంటుంది. చూడండి రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.